ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తూ అక్రమ విధానాలు తప్పుడు ప్రోత్సాహం చేస్తూ నక్సలైట్లుగా మార్మని చెబుతున్న నీకు జీవించే హక్కు ఉందా అని ప్రశ్నిస్తా ఉన్నాం. నీలాంటి వాళ్ళు సంఘ విద్రోహ శక్తులుగా మారుతున్నారు. ప్రజాస్వామ్య వాదులకి భంగం కలిగించే విధానంలో నువ్వు వెళ్తున్నావు. నీకు తగిన గుణపాఠం చెప్పాల్సిన పరిస్థితి ఆసన్నమైందని మనవి చేస్తా ఉన్నాం. నేను అంటున్నా, నీ తల నరకొచ్చు కదా. నమస్తే, వీటీవీ ప్రైమ్కి స్వాగతం. ఒకవైపేమో శాంతి ప్రవచనాలు, మరొక వైపేమో యోగాంధ్ర కోసం అని చెప్పని పెద్ద పెద్ద భారీ స్థాయిలో ఏర్పాట్లు. ఇంకొక వైపు చూస్తేనేమో నరుకుతాము, తలదేస్తాము, ఎందుకు నరకకూడదు, ఇలాంటి స్టేట్మెంట్లు. అంటే అసలు ఏంటి వాళ్ళ యొక్క కూటమి యొక్క మనస్తత్వం ఏంటనేటువంటిది తెలియడం లేదు. అంటే కేవలం ఏంటంటే ఇవన్నీ కూడా పైకి చెప్పడం కోసమే తప్ప లోపల వీళ్ళకి విపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి పట్ల ఎంత కసి ద్వేషం ఉందనేటువంటిది ప్రతి స్థాయిలో ప్రతి మాటలో కూడా తెలుస్తుంది. భౌతికంగా ప్రత్యర్థుల్ని ఎలిమినేట్ చేయడం ద్వారా అధికారాన్ని సుస్థిరం చేసుకున్నటువంటి దాఖలాలు ఈ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో, మానవాళి చరిత్రలో ఎక్కడా కూడా లేదు. ఇవన్నీ కూడా తెలిసి కూడా మరి ఎందుకు వీళ్ళు ఎంతగా ఆరాటపడుతున్నారో, ఎగిరి పడుతున్నారు అనేటువంటిది తెలియదు. చివరికి ఈ పరిస్థితి ఎక్కడ దాకా వచ్చిందంటే, సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో ఉన్నటువంటి గోరంట్ల బుచ్చయ్య చౌదరికి కూడా వీరావేశం వచ్చింది. అంటే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సైతం జగన్మోహన్ రెడ్డి తల ఎందుకు నరకకూడదు అని చెప్పని నరసింహావతారం ఎత్తేటువంటి స్థితికి వచ్చాడు. దేనికి వచ్చాడు? అసలు బుచ్చయ్యకి ఎందుకు ఇంత ఆగ్రహం అనేదే ఇక్కడ మనం ప్రశ్నించుకోవాలి. సరే, ఆ పార్టీలో ఎవరో పడితే ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఉన్నట్టుండి అర్జెంటుగా వాళ్ళ కేంద్ర కార్యాలయంలో కూర్చొని మరి బుచ్చయ్య తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. ఎందుకు నరకకూడదు అని చెప్పని. ఈ మాట మాట్లాడటానికి కొన్ని రోజుల ముందో గంటల ముందో అన్నాలో తెలియదు, కానీ సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే భూస్థాపితం చేస్తానని చెప్పని ఆయన అన్నాడు. ఆయనేమో భూస్థాపితం చేస్తానంటాడు, ఈయనేమో తల ఎందుకు నరకకూడదు అంటున్నాడు. ఇప్పుడు దాకా చాలా సహించామని చెప్పి అంటున్నాడు. అయితే చాలా ఓపిక పట్టాను అంటున్నాడు. ఇది అసలు కీలకమైనటువంటి పదం. బుచ్చయ్య నోటి నుంచి వచ్చినటువంటి పదం ఏంటంటే, ఇప్పటి వరకు చాలా ఓపిక పట్టాను అన్నాడు. దేనికి బుచ్చయ్య ఇప్పటిదాకా ఓపిక పట్టింది దేనికి అని అంటే, జగన్మోహన్ రెడ్డి తల ఎందుకు నరకకూడదు అనేటువంటి కార్యక్రమాల కోసం కాదు. పాపం ఆయన ఇప్పటిదాకా ఓపిక పట్టింది ఏదో ఒక సమయంలో తన సీనియారిటీని చూసి చంద్రబాబు నాయుడు గారు మంత్రి పదవి ఇవ్వకపోతారని చాలా ఓపిక పట్టాడు. చాలా అసహనాన్ని అణిచిపెట్టుకుని మరి ఎదురు చూస్తూ ఉన్నాడు, కానీ పట్టించుకోవడం లేదు. ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఒకవేళ మంత్రి పదవులకు కావాలంటే ఎవరికి కావాలి అని అంటే చాలా రెబలియన్గా ఉండాలి. వాళ్ళు రెబలియన్గా అన్నా ఉండాలి, లేదంటే భారీ స్థాయిలో హై స్టేక్స్ తేగలిగినటువంటి వాళ్ళన్నా కావాలి. చూడండి, ఒకసారి తరచు చూస్తే మంత్రి పదవులు ఉన్నాయి కూడా అటువంటి వాళ్ళకే. అంతే తప్ప ఇక్కడ గీనియారిటీలు అసలు పని చేయవు. ముఖ్యంగా పైగా సీనియర్లందరినీ కూడా మడిచి పక్కన కూర్చోబెట్టినటువంటి స్థితి కూడా మనం చూసాం. ఇలాంటి పరిస్థితుల్లో ఇక ఏదో రకంగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరుగుతుందని, లేకపోతే ఒకళ్ళ ఇద్దరిని మార్చి వేరే వాళ్ళకి ఇస్తారనేటువంటిది తెలుగుదేశం పార్టీలో వినవస్తున్న నేపథ్యంలో దీన్నే అదనుగా చేసుకుని తను కూడా ఒక పెద్ద రెబలియన్గా మారితే తప్ప వీళ్ళ దృష్టిలో పడం. తండ్రి కొడుకుల్ని అట్రాక్ట్ చేయాలంటే జగన్మోహన్ రెడ్డి మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడాలని చెప్పిన బుచ్చయ్య కృతకమైనటువంటి ఆగ్రహాన్ని కొని తెచ్చుకొని తల ఎందుకు నరకకూడదు అని చెప్పని ఆయన ప్రశ్నించాడు. అది అసలు ఈయన సహనంతో ఉన్నాం ఇప్పుడు దాకా అనడానికి ఈయన సహనంతో ఉన్నది ఏమిటి అన్నట్లయితే, మంత్రి పదవి కోసం ఎదురు చూడటంలో నువ్వు సహనంగా ఉన్నావు. ఇది అసలు సంగతి. అయితే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి నమ్మకానికి ప్రతీక. జగన్మోహన్ రెడ్డి నమ్మకానికి ప్రతీక అయితే అసలు నమ్మకం అనేటువంటి పదమే డిక్షనరీలో లేనటువంటిది మీ పార్టీలో మిమ్మల్ని మీరు ఆత్మ పరిశీలన చేసుకుని ఒక్కసారి చెప్పండి, మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు విశ్వసిస్తారా? దీనికి మీకు తెలుసు అంతరాత్మకి. మీరు చంద్రబాబు నాయుడు గారిని విశ్వసిస్తారా? అది కూడా మీ అంతరాత్మకే. ఆ విధంగా రాజకీయాల కోసం పరస్పరం ఒకరినొకరు కలిసి ప్రయాణం చేసేటువంటి మీరు పచ్చి అవకాశవాద రాజకీయాలతో మిమ్మల్ని ఎంత తూర్పారబట్టింది ఇదే తెలుగుదేశం పార్టీ, మిమ్మల్ని ఎంత దూరంగా పెట్టింది. మీరు ఎన్టీ రామారావుతో స్నేహం చేసినప్పుడు మీరు ఎన్ని మాటలు చంద్రబాబు నాయుడు గారిని అన్నారు. ఇవన్నీ కూడా చరిత్ర మర్చిపోతుందని అనుకుంటే ఎలా? ఇప్పుడేదో కొత్తగా మీ ఇది కాబట్టి ఈ వికారప చేష్టలు ఈ వయసులో ఈ పనికి మాలినటువంటి ఆవేశం, అర్థం లేనటువంటి ఆవేశం, వికారప చేష్టలతో మీరేదో లేనిపోయినటువంటి ఆవేశాన్ని ప్రదర్శిస్తే పాపం వాళ్ళు ఇంప్రెస్ అవుతారని, మీకు మంత్రి పదవి ఇస్తారని అనుకుంటే మాత్రం అది చాలా పొరపాటు. అంతేకాకుండా మీరు ఈ మాట మాట్లాడినటువంటి ఫలితంగా భవిష్యత్తులో
ఎట్టి పరిస్థితుల్లో మీరు భారీ మూల్యం చెల్లించక తప్పదు. కేసులు అంటారా, మీ మీద కేసులు అయితే పెట్టరు. ఎస్, మీరు ఎన్నైనా మాట్లాడచ్చు, మీకు కేసులు ఉండవు. అదే ఏ అమాయకులు వీళ్ళు ప్లకార్డులు అవి పట్టుకుంటే క్షణాల్లో వాళ్ళ మీద కేసులు ఉంటాయి. కానీ మీరు ఇష్టారీతిని నోరు పారేసుకుంటే మాత్రం మీ మీద కేసులు ఉండవు. కానీ ప్రజా కోర్టులో మాత్రం ఖచ్చితంగా మీకు శిక్షలు ఉంటాయి అనేటువంటి మాత్రం ఖచ్చితంగా ఇది భవిష్యత్తులో మీరు ఎదురు చూస్తారు. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వే టీవీ ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.